ప్రపంచ మార్కెట్లు ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇంతలా ఫాల్ అవుతుంటే మన మార్కెట్స్ ఎందుకు ఇవాళ పెరిగాయి? పాసిబుల్లీ ఇదొక స్మాల్ రికవరీ మూనా మీన్స్ టెంపరీగానే ఇవాళ మార్కెట్ పెరిగి నెక్స్ట్ కమింగ్ డేస్ లో పడే ఛాన్స్ ఉందా? ఎల్సీ రీసెంట్ డేస్ లో వచ్చిన మార్కెట్ ఫాల్ ఇక్కడతో ఎండ్ అయ్యి ఇక్కడి నుంచి మార్కెట్ ఇవాల్టి నుంచి పెరగడం మొదలు పెట్టిందా? ఇది ఇంపార్టెంట్ గా మనం గమనించాలి. ప్రపంచ మార్కెట్ లో నెగిటివ్ గా ఉంటున్నప్పుడు పర్టికులర్ గా యుఎస్ మార్కెట్స్ మే నుంచి ఇప్పటి వరకు ఇలాంటి వర్స్ట్ ఫాల్ ని చూడలేదు. అలాంటి రోజును కూడా ఇవాళ మన మార్కెట్స్ ఇంతలా పెరిగిందంటే దీనికి టెక్నికల్ గా కొన్ని రీజన్స్ ఉన్నాయి. వీటిని డిస్కస్ చేసుకుందాం. అండ్ అసలు ఎందుకు యుఎస్ మార్కెట్స్ ఇంతలా పడ్డాయి, దానికి వస్తున్న అప్డేట్స్ ఏంటి, అండ్ గోల్డ్ సిల్వర్ ధరలను చూసారా? సిల్వర్ ని పక్కన పెట్టండి, ఇప్పుడు గోల్డ్ లైమ్ లైట్ లోకి వచ్చింది. సిల్వర్ కంటే ఇన్ రీసెంట్ డేస్ కొంత గోల్డ్ ఎక్కువ పెరుగుతుంది. వీటి గురించి కూడా మాట్లాడుకుంటూ ట్రంప్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఇండియా రిలేటెడ్ గా ప్రవర్తిస్తున్న తీరుకి ఇండియా కూడా యుఎస్ తో రిలేషన్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి FY26 లో రష్యా దగ్గర కంటే యుఎస్ దగ్గర అధికమైన క్రూడ్ ఆయిల్ కొంటారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు వాళ్ళ అప్డేట్ అవుతున్న జిఎస్టీ కలెక్షన్ డేటా అండ్ ఆర్బీఐ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంది కదా 6th ఆగస్ట్, ఏ టైంలో అది వస్తుంది, మనం ఏం అబ్జర్వ్ చేయాలి, వీటన్నిటిని మాట్లాడుకొని ఇవాళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 412 పాయింట్స్ గెయిన్ అయి 81,019 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 157 పాయింట్స్ గెయిన్ అయి 24,723 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్ గా క్లోజ్ అయి 55,619 దగ్గర క్లోజ్ అయింది. నేను మీకు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఇవాళ మార్కెట్స్ ఒక బౌన్స్, టెక్నికల్ బౌన్స్ అయిండే అవకాశం ఉంది. దీన్ని నేను మీకు ఇంకొంత టైంలో మీకు డేటాను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థమవుతుంది. యూజువల్ గా మార్కెట్ పడగానే ఒక్కసారి మన గ్రీన్ క్యాండిల్ కనిపించగానే పోర్ట్ఫోలియోస్ కూడా గ్రీన్ అవ్వగానే ఇక్కడ నుంచి మంచి రోజులు వచ్చేసాయని మనం అనుకోవడం కంటే, ఎందుకంటే మళ్ళీ మార్కెట్ పడినప్పుడు డిసప్పాయింట్మెంట్ మార్కెట్ మీద వర్స్ట్ ఫీలింగ్ తెప్పిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ రీసెంట్ మన వీడియోలో మన సబ్స్క్రైబర్ కూడా ఒక కామెంట్ ఇలానే పెట్టారు. ఒక 2 months నుంచి మార్కెట్ అంటే ఒక రకమైన కోపం, చిరాకు, అసహ్యం ఇలా ఎంతమంది కనిపించిందన్నప్పుడు చాలా మంది మన వాళ్ళు కూడా లైక్ చేశారు. కాబట్టే చెప్తున్నాను, హోప్స్ పెట్టుకోకండి. ఒక కన్ఫర్మేషన్ రాకుండా మార్కెట్ లో ఎమోషన్స్ ని ఇటు అటు మార్చుకోవడం ద్వారా మార్కెట్ మీద ఇలాంటి ఫీలే మనకి క్రియేట్ అవుతుంది. కాబట్టి డేటాని తెలుసుకుందాం, డేటా బేస్డ్ గా ఒపీనియన్స్ ని మార్చుకుందాం. కానీ ఒక్కొక్క క్యాండిల్ గ్రీన్ ఆర్ రెడ్ ని బట్టి మన ఎమోషన్స్ ని డిసైడ్ చేసుకోవద్దు. కొన్ని నిమిషాల్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని చెప్తాను. బట్ దానికి ముందు గ్లోబల్ మార్కెట్స్ లో పర్టికులర్ గా యుఎస్ మార్కెట్స్ లో ఎందుకు ఇంత ఫాల్ వచ్చిందనే దాని మీద ఫస్ట్ క్లారిటీ తెచ్చుకుందాం. యుఎస్ జాబ్స్ డేటా వచ్చింది. 1,14,000 జాబ్స్ వస్తాయనుకుంటే 73,000 జాబ్స్ యాడ్ అవుతుండడం మార్కెట్స్ ని కంప్లీట్ గా సర్ప్రైజ్ కి తీసుకువెళ్ళింది. మీరు చూసారంటే బ్యాంకింగ్ స్టాక్స్ అక్కడ 2 to 4% దగ్గరగా పడ్డాయి. అమెజాన్ స్టాక్ 9% దగ్గరగా పడింది. ఇది దానికి జాబ్స్ డేటాకి సంబంధం లేదు. రిజల్ట్స్ వచ్చాయి, అమెజాన్ నెంబర్స్ బానే ఉన్నాయి, కానీ వాళ్ళ ఫ్యూచర్ గైడెన్స్ ని వీక్ గా ఇచ్చారు. అండ్ పర్టికులర్ గా ఏఐ రిలేటెడ్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా వాళ్ళు చేసిన స్పెండింగ్ ని కొంత తగ్గిస్తూ ఉండడం మార్కెట్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్. మే నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు యుఎస్ మార్కెట్స్ ఇంతలా పడలేదు. అండ్ మన వాళ్ళకున్న టెన్షన్ ఫ్రైడే నుంచి ఇన్ని రోజులు మార్కెట్ పడింది, యుఎస్ మార్కెట్ ఏమో పెరిగింది, ఇప్పుడు యుఎస్ మార్కెట్ పడుతుంది. ఫ్రెష్ గా మన మార్కెట్ ఈ లో లెవెల్ ని కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో తీసుకుని సపోర్ట్ ఫ్రైడే ఎక్కడైతే వచ్చి ఆగిందో ఆ సపోర్ట్ దగ్గర ఇప్పుడు ఏదైతే రికవరీ చూసామో ఆ సపోర్ట్ దగ్గర నుంచి అది కూడా బ్రేక్ అయితే 24,000 మార్క్ కి మార్కెట్ వెళ్తుంది కదా అని ఇవాళ మోస్ట్లీ మార్కెట్ లో ఫాల్ ఉండొచ్చనే సోషల్ మీడియాలో చాలా వరకు మీకు పోస్టులు అయితే కనిపించుంటాయి. కానీ ఇవాళ మార్కెట్ లో వచ్చింది గ్రీన్ క్యాండిల్. దానికి ప్రధానమైన కారణం టెక్నికల్ బౌన్స్. ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి నిఫ్టీ వస్తుండడం ఒక కారణం అయితే మార్చ్ 2023 ఎస్ 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా ఇంత షార్ట్స్ మనకి ఎప్పుడూ కూడా సిస్టమ్ లో అరైజ్ అవ్వలేదు. 91.4% షార్ట్స్ FIS క్రియేట్ చేసుకుంటూ ఉండడం, ఎక్స్ట్రీమ్ షార్ట్స్ లో మార్కెట్ ఉంటూ ఉండడం, ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వస్తుండడం, RSI కూడా 0.3 దగ్గరకు వస్తుండడం, పుట్ కాల్ రేషియో కూడా టూ మచ్ మార్కెట్ ఇంకా పడుతుందని ఒక యుఫోరిక్ మూమెంట్ లోకి వెళ్ళిపోతూ ఉండడం, అంతా ఒక పక్కకు వచ్చేస్తూ ఉండేసరికి ప్రాబబులీ ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ షార్ట్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ మార్కెట్ లో అరైజ్ అయ్యిండొచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో పడుతూ ఒకసారి గ్రీన్ క్యాండిల్ వేసుకొని 25,000 లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి కింద పడిపోయింది కదా. అట్లీస్ట్ ఆ 25 లెవెల్స్ అబోవ్ అయినా వెళ్ళి డే క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఇన్ బిట్వీన్ మార్కెట్ లో వస్తున్న ర్యాలీని మాత్రం మైండ్ లో ఎప్పటికీ అలా పెరుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ పడచ్చులే, షార్ట్ టర్మ్ లో అలానే ఉంటుంది, లాంగ్ టర్మ్ లో పెరుగుతుంది అని అసలు థింక్ చేయాల్సిన అవసరం లేదు. రోజు నా పోర్ట్ఫోలియో పెరగాల్సిన అవసరమే లేదు. నేను 12% లెక్కన గ్రో అయిన స్టాక్ మార్కెట్ నాకు మంచి లాభాలను ఇస్తుందని మైండ్ ని స్టేబుల్ గా ఉంచుకుంటేనే ఈవెన్ ఇన్ కమింగ్ టైమ్స్ మీకు రెడ్ క్యాండిల్స్ వచ్చి కింద పడుతున్న మార్కెట్ మీరు స్టేబుల్ ఉంటారు. గతంలో చాలా సార్లు ఇంకింతకంటే ఎక్కువ పడి కూడా మళ్ళీ మార్కెట్స్ రికవర్ అవుతాయి. క్యాండిల్ పట్టి దయచేసి మార్కెట్ మీద మీ ఒపీనియన్ ని మార్చొద్దు. అండ్ పవర్ ని ఎలా దుర్వినియోగం చేయాలి, దాన్ని ఎలా అబ్యూస్ చేయాలి, వేరే కంట్రీస్ ని ఎలా మనం క్రిటిసైజ్ చేయాలి, మాక్ చేయాలి, ఒక చేరుకున్న రెస్పెక్ట్ ని ఎలా పోగొట్టాలనేది మాత్రం రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ చేస్తున్న యాక్టివిటీని బట్టి మనకు అర్థమవుతుంది. నేను చెప్పాను కదా జాబ్స్ డేటా వీక్ గా వచ్చిందని, దానికి తను ఏం చేశారో తెలుసా? ఆ జాబ్స్ డేటా నిచ్చే లేబర్ స్టాటిస్టిక్స్ చీఫ్ ని ఫైర్ చేసేశారు. వీళ్ళు పొలిటికల్ గా నేనున్న టైంలో కావాలని తక్కువ డేటా వస్తుందని ఎలా చెప్తున్నారు, నాకు అగైనెస్ట్ గా పనిచేస్తున్నారని లేబర్ స్టాటిస్టిక్స్ చీఫ్ ని తను రిమూవ్ చేయడం జరిగింది.
ఉంది. తను ఏమంటున్నారంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఫిగర్స్ అనేటివి రిగ్డ్ అంట, అంటే సెటప్ చేసినవి, ఆర్టిఫిషియల్ గా పెట్టినవి, నిజమైన డేటా వేరే ఉందంట. సో కాబట్టి ఇలా ఎవరైతే తనకు అగెనిస్ట్ గా డేటాను పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళని తీసేసాను అంటున్నారు. సరే పోనీ తను రాంగ్ చెప్పారనుకుందాం. ఐఎస్ఎం మ్యానుఫాక్చరింగ్ డేటా అప్డేట్ అయింది యూఎస్ కి సంబంధించి, అది బెటర్ గానే ఉంది. కానీ అందులో ఎంప్లాయ్మెంట్ కాంపోనెంట్ ఉంది చూసారా, అది 9 months లోలో ఉంది. ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ టారిఫ్స్ రిలేటెడ్ గా ఎలా పడితే అలా స్టేట్మెంట్స్ చేసేసి ట్రేడ్ యాక్టివిటీని కంప్లీట్ గా డిస్టర్బ్ చేసి జాబ్ మార్కెట్ ని కూడా ఇంపాక్ట్ చేసి ఆ డేటా ఇచ్చిన వాళ్ళది తప్పు కాబట్టి నేను జాబ్ లోన్స్ తీసేస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఇలా జరుగుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కొంత మంచి విషయం అయితే కనిపిస్తుంది. ఓపీఈసీ ప్లస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అవుట్పుట్ ని స్ట్రాంగ్ గా ఇంక్రీజ్ చేస్తారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం. ఆల్మోస్ట్ 5,47,000 barrels పర్ డే దగ్గరగా సెప్టెంబర్ నుంచి వాళ్ళ అవుట్పుట్ ని ఇంక్రీజ్ చేస్తారని చెప్తుండడం. క్రూడ్ ఆయిల్ 4% దగ్గరగా డౌన్ అయింది. అండ్ ఎప్పుడైతే ఈ జాబ్స్ డేటా వీక్ గా వచ్చిందో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది చెప్పండి? జాబ్స్ డేటా వీక్ గా వస్తే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసే స్కోప్ పెరుగుతుందా లేదా? సో సెప్టెంబర్ లో రేట్ కట్ ఉండదు అని అనుకుంటున్న మార్కెట్ కి అంత వీక్ జాబ్ డేటా వచ్చేసరికి ఈసారి ఫెడ్ కానీ వడ్డీ రేట్లు కట్ చేయకపోతే మాత్రం ఇప్పుడు లేబర్ చీఫ్ కి ఏదైతే అక్కడ జరిగిందో ఇతనికి కూడా అదే జరిగే అవకాశం ఉంది. అండ్ ఈసారి చాలా హార్ష్ గా ట్రంప్ వ్యవహరించే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి 90% ఆఫ్ ద టైం సెప్టెంబర్ లో రేట్ కట్ ఉంటుందని మార్కెట్ లో విత్ జస్ట్ ఒక్క జాబ్స్ డేటాతో ఒపీనియన్స్ మారుతూ ఉండడమే. యుఎస్ కి సంబంధించిన బాండ్ ఈల్స్ రియాక్ట్ అయ్యాయి. 2-year బాండ్ ఈల్డ్ అయితే ఏకంగా 27 basis points కరెక్ట్ అయింది. 10-year బాండ్ ఈల్డ్ కూడా కరెక్ట్ అయింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఫ్రైడే డేటా కాదు కదా, తర్వాత డేటా, కాబట్టి మీకు ఇక్కడ పెద్ద చేంజ్ ఉండదు. కానీ బాండ్ ఈల్డ్స్ కరెక్ట్ అయ్యాయి. గోల్డ్ అండ్ సిల్వర్ ఇంపాక్ట్ అయ్యాయి, పెరిగాయి. పర్టికులర్ గా ఈసారి గోల్డ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ మీకు కనిపించడానికి సిల్వర్ 1.4%, గోల్డ్ 0.9% అనిపిస్తున్నా. ఇన్ రీసెంట్ డేస్ పడుతున్నప్పుడు కొంచెం సిల్వర్ ఎక్కువ పడింది, గోల్డ్ స్టెబిలైజ్ అయింది. పెరుగుతున్నప్పుడు గోల్డ్ ఈ మాత్రం పెరిగినా ఇన్ రీసెంట్ 1 week యాక్టివిటీలో మనకి సిల్వర్ తో పోలిస్తే గోల్డ్ విన్నర్ గా నిలబడుతున్నట్టు. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ పదే పదే ఇండియాని టార్గెట్ చేస్తూ ఈవెన్ రష్యా రిలేటెడ్ గా కూడా మెన్షన్ చేస్తూ చేస్తున్న కామెంట్స్ కి తనకి ప్రతిఫలం దక్కుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇండియా యుఎస్ దగ్గర నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ కొనుక్కునేందుకు ఆలోచిస్తున్నట్టు FY26 లో FY25 తో పోలిస్తే, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే యుఎస్ నుంచి 150% దగ్గరగా క్రూడ్ ఆయిల్ ఎక్కువ ఇండియా కొంటుందని ఇలా చెప్తున్నారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి క్రూడ్ బాస్కెట్ లో యుఎస్ ది ఒక 3% దగ్గరగా ఉంటది. దాన్ని 8% కి తీసుకువెళ్లేలా ఆలోచనలు వస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ గా పెంచడం యుఎస్ నుంచి క్రూడ్ ని కొనుక్కోవడం, బట్ అది మన ఇండియాకైతే అంత మంచిది కాదు. ఎందుకంటే రష్యా మనకి చీప్ గానే ఆయిల్ ని సప్లై చేస్తూ ఉంది. బట్ రీసెంట్ టైమ్స్ లో ట్రంప్ ఒక స్టేట్మెంట్స్ ప్రాబబ్లీ ఇండియా ఈ సైడ్ ఆలోచించడానికి ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ అయి ఉండొచ్చు. చూడాలి ఈ ఒక స్టేట్మెంట్ తర్వాత, మేబీ కమిట్మెంట్ తర్వాత ట్రంప్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ పరంగా ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తారని. సో టారిఫ్ రిలేటెడ్ గా అండ్ ఈవెన్ పెనాల్టీ రిలేటెడ్ గా ఇండియా రిలేటెడ్ గా మాట్లాడుతుండడమే ఇండియా ఈ డెసిషన్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం అని. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడమే ఇండియా యుఎస్ కి సంబంధించిన రిలేషన్ కి ఇరిటేషన్ గా వ్యవహరిస్తుందనేలా బీబీసీలో కూడా అండ్ సిఎన్బిసిలో కూడా మనకి ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉన్నాయి. సో ట్రంప్ కి ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో ఇండియా చేస్తున్న బిజినెస్ రిలేటెడ్ గా దాన్ని ఇండియా కొంత సార్ట్ అవుట్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తుంది. ప్రాబబ్లీ ది వే ఇండియా దీన్ని అప్రోచ్ అవుతున్న విధానం ట్రంప్ నెక్స్ట్ కమింగ్ స్టేట్మెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అది కూడా మనం తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. సరే మన జిఎస్టీ కలెక్షన్ డేటా అప్డేట్ అయింది, విచ్ ఈస్ వెరీ గుడ్. కానీ గ్రాస్ లెవెల్లోనే, బికాస్ గ్రాస్ ఆల్మోస్ట్ 7.5% దగ్గరగా ఇంక్రీజ్ అయింది ఆన్ ఇయర్, బట్ నెట్ 1% దగ్గరగానే ఇంక్రీజ్ అయింది. అండ్ మీకు చాలా టైం బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నాను, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఫ్రమ్ August 4th నుంచి స్టార్ట్ అవుతుంది, August 6th కి ఎండ్ అవుతుంది. అండ్ August 6th 10 AM మార్నింగ్ 10 గంటలకు మనకి అప్డేట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. రేట్ కట్ ఉంటుందా, ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉందా? నో. ఎందుకంటే నెక్స్ట్ ఇవ్వాల్సిన రేట్ కట్స్ ని కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నానని జూన్ మీటింగ్ లోనే ఆర్బీఐ గవర్నర్ గారు స్టేట్మెంట్ చేశారు కదా. అండ్ తను వచ్చినప్పటి నుంచి ఇది 4th టర్మ్ అనమాట. ఈ మీటింగ్ రిలేటెడ్ గా, ఎంపీసీ మీటింగ్ రిలేటెడ్ గా ఈసారి రేట్ కట్ ఇచ్చారనుకోండి బై ఛాన్స్, దాని అది బిగ్ పాజిటివ్. రేట్ కట్ ఇవ్వలేదనుకోండి నెగిటివ్ ఏం కాదు, ఎందుకంటే మార్కెట్ కూడా ఇవ్వరని అనుకుంటుంది. బట్ ఏం స్టేట్మెంట్స్ చేస్తారు బ్యాంక్స్ రిలేటెడ్ గా, ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా, ఇండియన్ గ్రోత్ రిలేటెడ్ గా, మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజెస్ రిలేటెడ్ గా ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉంటాయా అనేది మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది. అంటే సో నో రేట్ కట్, ఎటువంటి ఇంపాక్ట్ లేదు. రేట్ కట్ బిగ్ పాజిటివ్ ఇంపాక్ట్. అండ్ ఇవి కాక తను చేసే స్టేట్మెంట్స్ కూడా మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి 6th August మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ 10 AM నుంచి అప్డేట్స్ రావడం స్టార్ట్ అవుతాయి ఆర్బీఐ మీటింగ్ వి. అండ్ మళ్ళీ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ దగ్గరకు వస్తే రీసెంట్ టైమ్స్ లో పడుతున్న ప్రతిసారి మార్కెట్ ఒక గ్రీన్ క్యాండిల్ తీయడం, తర్వాత మళ్ళీ కొంత వీక్ అవ్వడం మార్కెట్, ఇది మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈ బాక్స్ ని ఎప్పుడు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బ్రేక్ చేయలేదు. అండ్ ఈ బాక్స్ దగ్గరికి వచ్చే ఫ్రైడే క్లోజ్ అయింది, ఇప్పుడు కొంత పుల్ బ్యాక్ అయింది. ఇఫ్ మార్కెట్ లో టూ మచ్ వీక్నెస్ లేకపోతే మాత్రం మళ్ళీ 25,200 లెవెల్స్ కి మార్కెట్ వెళ్లే అవకాశం ఉంది. బట్ ఇందాక నేను చెప్పినట్టు సిస్టమ్ లో షార్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల, పీసీఆర్ కానీ ఆర్ఎస్ఐ కానీ అవి ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ ని మార్కెట్ లో చూపిస్తుండడం వల్ల టెంపరరీ బౌన్స్
బౌన్స్ కూడా ఇది అయ్యిండొచ్చు. కాబట్టి కొంత టైం వెయిట్ చేయండి. అట్లీస్ట్ 25,000 అబోవ్ అయినా మార్కెట్ క్లోజ్ అవ్వాలి. మనం అట్లీస్ట్ పాజిటివ్ గా థింక్ చేయాలంటే. ఎల్స్ 24,450 బిలో అయినా మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వాలి. ఇంకా ఇక్కడ నుంచి ఎక్కువగా మార్కెట్ పడాలి. 24,000 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళాలంటే ఈ రెండు జరగకుండా మార్కెట్ లో ఒక డైరెక్షన్ ఉంటుందని అయితే అనుకోవద్దు. పర్టికులర్ గా ఇంత షార్ట్స్ బిల్డప్ అయినప్పుడు ఇలా వస్తున్న ఈ మూని మాత్రం వెంటనే నమ్మేయద్దు. ఇక 2 రోజుల్లో ఆర్బీఐ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి ఆ ఈవెంట్ ని చూసుకొని మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది కూడా మనం మైండ్ లో ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఫేమస్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా గారు ఉన్నారు కదా, తను తన మొత్తం కెరియర్ లోనే ఇప్పటి వరకు ఎప్పుడూ మెయింటైన్ చేయనంత హైయెస్ట్ ఎవర్ క్యాష్ ని మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. తను ఏం చెప్తున్నారంటే చాలా స్టాక్స్ ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, కొన్ని స్టాక్స్ అండర్ వాల్యూడ్ గా ఉన్నాయి, కానీ వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి నా డబ్బుల్ని లిక్విడ్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేశానని అండ్ మార్కెట్ లో ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తే, ఒక మంచి ఫాల్ వస్తే తను ఇన్వెస్ట్ చేస్తాననేలా స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ అనేది 1100 crore దగ్గరగా పోర్ట్ఫోలియో ఉంటుంది. అందులో 25 to 30% ఆఫ్ ద క్యాష్ ని మెయింటైన్ చేస్తున్నారు. తను చెప్తున్నది ఒకటే, మార్కెట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది. దీంతో పాటు ఏమంటున్నారంటే గ్లోబల్ గా ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో చూస్తున్నాం. కంట్రీస్ కొట్టుకుంటూ ఉండడం, ఇది ఎలా వెళ్తుందో చూడాలనుకుంటున్నాను ఈ 2025 అంతా. సో వెయిట్ చేస్తాను ఫెన్స్ మీద, అలా కూర్చొని చూస్తూ ఉంటాను. ఏదైనా ఆపర్చునిటీ వస్తే కొంటాను, లేదంటే ఎలాగో స్టాక్ మార్కెట్ లో ఒక్కొక్క టైంలో కొన్ని సెగ్మెంట్స్ లో వాల్యూ కనిపిస్తుంది కాబట్టి అలా ఇన్వెస్ట్ చేసుకుంటానని విజయ్ కేడియా గారి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే తను ఈ స్టేట్మెంట్ చేశారో మొత్తం ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ అంతా ఒక కాషన్ లా వెళ్తుంది. అమ్మో ఇప్పుడు ఏదో జరగబోతుంది, తన ఆ డెసిషన్ తీసుకున్నారంటే మనం కూడా అమ్మేసాలి పోర్ట్ఫోలియోస్ ని, మినిమం క్యాష్ ని మెయింటైన్ చేయాలని. ఫ్రెండ్స్, ఇప్పుడు కాదు, చాలా టైం బ్యాక్ నుంచి 10 to 20% క్యాష్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకుంటే ఏదైనా ఒక పానిక్ సినారియో వచ్చినప్పుడు, ఇది 1-2% 5% కాదు, ఏదైనా పానిక్ సినారియో వచ్చినప్పుడు కొనుక్కోవడానికి మనకు ఆపర్చునిటీ ఉంటుంది అనుకున్నాం. అలాంటి పానిక్ సినారియో ఎవరో కాదు, ట్రంప్ ఇస్తారు. కానీ అది ఎప్పుడు ఇస్తారు, అసలు ఇస్తారా లేదా, 100% ఇస్తారని కూడా మనం గ్యారంటీగా చెప్పలేం. కానీ నాకు తెలిసి ట్రంప్ ప్రెసిడెన్సీలో ఉంటున్నంత వరకు మాత్రం మినిమం 10%, మాక్సిమం 20% క్యాష్ ని ఈటీఎఫ్ లో, లిక్విడ్ ఫండ్ కి సంబంధించిన ఈటీఎఫ్ లో పెట్టుకొని ఉంచుకుంటే ఎలాగో కొంత రిటర్న్ దాంట్లో వస్తూ ఉంటుంది. అండ్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు దాన్ని తీసి మనం మార్కెట్ లో పెట్టుకోవడానికి కూడా ఆపర్చునిటీ ఉంటుంది. ఇదైతే రాంగ్ స్ట్రాటజీ ఏం కాదు, పర్టికులర్ గా ట్రంప్ ఒక ప్రెసిడెన్సీ ఉంటున్నంత వరకు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ ఒకటి నిజం, ఎవ్వరూ మార్కెట్ ని టైం చేయలేరు. అండ్ మేబీ తన ప్రెసిడెన్సీలోనే మార్కెట్ ఇంకా చాలా ఎక్కువ కూడా పెరగచ్చేమో. మనం 10-20% క్యాష్ లో ఉండి రాంగ్ అవుతామేమో లిక్విడ్ ఫండ్స్ లో. బట్ ఇప్పటి వరకు ఉంటున్న తన వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ఇన్స్టెడ్ ఆఫ్ పాజిటివ్ ట్రిగ్గర్స్ తన నెగిటివ్ ట్రిగ్గర్స్ ఇవ్వడానికి మోర్ ఇన్క్లైన్డ్ గా ఉంటున్నట్టు కనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా వీలైతే చెప్పండి. అండ్ ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. జేన్ స్ట్రీట్ కానీ ఇంకేదైనా అదర్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫర్మ్స్ కానీ ఎఫ్ఎన్ఓ ని మ్యానిపులేట్ చేయకుండా కొత్త విధి విధానాలని సెబీ వాళ్ళు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారని, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ రాబోతున్నాయని, దీని కారణంగా ఈ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫర్మ్స్ అయిన జేన్ స్ట్రీట్ ని మార్కెట్ లో అడ్డుకోవడమే కాదు, రీటైలర్స్ యాక్టివిటీని కూడా తగ్గించే ప్రయత్నం సెబీ వాళ్ళు చేయబోతుందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం తప్పేం కాదు, బట్ అవన్నీ ఒక్కసారిగా తీసుకొస్తే బాగుంటుంది. టైం టు టైం రిస్ట్రిక్షన్స్ వల్ల ఏంటంటే అన్సర్టనిటీ మార్కెట్ లో పెరుగుతూ చేస్తున్న ఎంటైర్ వర్క్ అంతా మళ్ళీ దాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏ సెగ్మెంట్ లో ఉంటున్న వాళ్ళకని ఇన్ని రెగ్యులేషన్స్ వస్తున్నప్పుడు తలనొప్పిగా మారుతుంది. లెట్స్ సీ ఎలాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఈ డెరివేటివ్ సెగ్మెంట్ లో ఇండియన్ రెగ్యులేటర్ అయిన సెబీ వాళ్ళు తీసుకొస్తారని. అండ్ ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల్ని అమాంతం పెంచేస్తుంటారు కదా, ఇయర్ మారే కొద్దీ తల్లిదండ్రుల శాలరీల కంటే కూడా 2-3 అంటే వాళ్ళ శాలరీలు పెరిగేదానికంటే కూడా ఇక్కడ 2-3 దగ్గరగా స్కూల్ ఫీజులు పెరుగుతూ ఉండడం, ప్రధానంగా ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఎక్కువ శాతం డబ్బుల్ని స్కూల్ ఫీజులకే కేటాయించాల్సి వస్తుంది. ఇది గమనించిన ఢిల్లీ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ ఫీజులు అడ్డగోలుగా పెంచడాన్ని రెగ్యులేట్ చేస్తూ ఒక బిల్ ని, ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతుంది. యాక్చువల్ గా ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఒక ట్రస్ట్ రూపంలో వ్యవహరించాలి. అది కంప్లీట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ సబ్జెక్ట్. అండ్ ఇలా ఢిల్లీ గవర్నమెంట్ చేస్తున్న పనితో ఖచ్చితంగా ఢిల్లీలో ఉంటున్న ప్రైవేట్ స్కూల్స్ ఒక ఫీజులు అయితే తగ్గే అవకాశం, అంతకంటే పెరగకుండా రెగ్యులేషన్ ఢిల్లీ గవర్నమెంట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ రావాలి. ప్రైవేట్ స్కూల్ ఫీజుల్ని వాళ్ళు ఇస్తున్న స్టాండర్డ్స్ ని బట్టి రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్య అందరికీ అవసరం. అలాగే ప్యారలల్ గా గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా అత్యాధునికంగా మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడే ఈ ప్రైవేట్ స్కూల్స్ రిలేటెడ్ గా కూడా పేరెంట్స్ లక్షలు పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో 2 lakh crore దగ్గరగా ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ బయటపడిందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ వీరేన్ జోషి గారిని ఇన్వెస్టిగేషన్ కోసం ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారని ఇలా మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది. ఈటీ నవ్ లో కూడా మీకు 2 lakh crore ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ అని కనిపిస్తుంది. ఈవెన్ సిఎన్బిసి రిలేటెడ్ గా కూడా 2 లక్షల కోట్ల ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ అని ఇలా కనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం, 2 లక్షల కోట్ల స్కామ్ జరిగిందేమో అనుకుంటాం.
కానీ కాదు. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా 2 లక్షల కోట్ల దగ్గరగా అసెట్స్ మేనేజ్ చేయబడుతున్నాయి. ఆ 2 లక్షల కోట్ల అసెట్స్ ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో, ఇప్పుడు కాదు గతంలో చేశారో, అతను వీరేన్ జోషి అనే అతను ఏ స్టాక్స్ ని కొంటున్నాయి మ్యూచువల్ ఫండ్స్, ఏ స్టాక్స్ ని అమ్ముతున్నాయని ముందుగానే తెలుసుకొని మ్యూల్ అకౌంట్స్ తో దుబాయ్ ఇతర దేశాల్లో కొన్ని ఫేక్ అకౌంట్స్ ని పెట్టుకొని ఇక్కడ ఏ స్టాక్ ని కొంటున్నారో ముందుగానే తనకు తెలుసు కాబట్టి ఆ కంపెనీస్ లో ఆ స్టాక్స్ ని ముందుగానే కొనిచ్చి, మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొనగానే స్టాక్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు అమ్మేసి అక్కడ, అండ్ ఏ స్టాక్స్ ని ఇక్కడ అమ్ముతున్నారో ముందుగానే అక్కడ షార్ట్స్ ని క్రియేట్ చేసుకొని వీళ్ళు అమ్మేసాక అలాగో పడుతుంది కాబట్టి అక్కడ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకొని, అలా ఈ 2 లక్షల కోట్లకు సంబంధించి మ్యూచువల్ ఫండ్ ని మెయింటైన్ చేస్తున్న యాక్సిస్ లో ఒకప్పుడు పనిచేసిన తను ఈ 2 lakh crore అనేది ఏయుఎం, అంతేకాని 2 లక్షల కోట్ల స్కామ్ కాదు ఇది. ఇలా మొత్తం ఇలా చేయడం కారణంగా 200 కోట్లకు పైగా తను సంపాదించారని పిఎంఎల్ఏ కోర్ట్, మనీ లాండరింగ్ కోర్ట్ అయితే అప్డేట్ చేసి తనని ఆగస్టు 8 వరకు రిమాండ్ కి తరలించారు, అరెస్ట్ అయితే చేశారు. ఇది ఇప్పుడు కాదు, డిసెంబర్ 2024 లోనే మనకి ముంబై పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడే మార్కెట్ లోకి ఐడియా ఉంది. సో ఇది కొత్తగా సర్ప్రైజ్ గా మార్కెట్ కి తెలుస్తున్నది కాదు, అండ్ ఇది 2 లక్షల కోట్లకు సంబంధించిన స్కామ్ కాదు. అండ్ ఇదంతా 2018 నుంచి 2021 ఈ మధ్య కాలంలో జరిగిందే. ఆ టైం పీరియడ్ లోనే 200 కోట్లకు పైగా సంపాదించేశారు. అండ్ తనకు సంబంధించిన 17,40,00,000లకు సంబంధించిన ఆస్తులు కూడా ఆల్మోస్ట్ 8 సిటీస్ లో ఉన్న తన అసెట్స్ ని కూడా ఫ్రోజన్ చేయడం, సీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్ రన్నింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు అనుకోండి, మ్యూచువల్ ఫండ్ లో ఉన్నారు కాబట్టి అది పబ్లిక్ కి తెలియదు, మీకు ఒక్కరికే తెలుసు. దాన్ని మీరు ఏం చేయకూడదు, ట్రేడ్స్ చేయకూడదు, దాన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటారు. కానీ ఏదైనా పర్సన్ కి అత్యాస ఉండి, మన రిలేటివ్స్ ఉన్నారు కదా, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎక్కడైనా ఫేక్ అకౌంట్ పెడదాం అనుకున్న నాలెడ్జ్ తో డబ్బుల్ని సంపాదిద్దాం, దాన్ని షెల్ కంపెనీస్ కి, మన రిలేటివ్స్ కున్న షెల్ కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం ఇన్వెస్ట్మెంట్స్ లా, అక్కడి నుంచి మళ్ళీ నా పర్సనల్ అకౌంట్ లోకి తెప్పించుకుందాం అని ఆలోచిస్తే ఆ రోజు దొరకపోవచ్చు. కానీ దొరికిన రోజు మాత్రం ఆ డబ్బులకి ప్లస్ దానికి వడ్డీ అండ్ ఉంటున్న ఆస్తుల్ని, అన్నిటికంటే గొప్పది ఇప్పటి వరకు సంపాదించుకున్న పేరుని ఆ పర్సన్ కోల్పోతాడు. అదే వీరేన్ జోషి ప్లేస్ లో కూడా జరిగింది. సో ఎవరైనా యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెట్టి ఇప్పుడు ఇలా కేసు జరుగుతుంది, మన ఫండ్స్ సేఫా కాదా అనే డౌట్ ఉంటుంటే మీరు అసలు కంగారు పడాల్సిన నీడ్ లేదు. అది ఎథికల్ ఇష్యూ, ఫండ్స్ రిలేటెడ్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల పరంగా ఉంటున్న ఇష్యూ కాదు. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కంగారు అయితే పడకండి. అండ్ పేటిఎం రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. రేపు పేటిఎం లో బ్లాక్ డీల్ జరిగే అవకాశం ఉందని యాండ్ ఫిల్మ్ వాళ్ళు ఉన్నారు కదా, అలీబాబా గ్రూప్ కి సంబంధించిన ఎంటిటీ, వాళ్ళు ఈ కంపెనీలో ఉన్న 5.84% వాటాని అమ్మడానికి చూస్తున్నారని, 1020 రూపీస్ పర్ షేర్ లో అమ్మి 3,800 కోట్ల దగ్గరగా డబ్బుల్ని రైజ్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ గా క్లీన్ అవుట్ ట్రేడ్ అనమాట. దాని తర్వాత వాళ్ళ దగ్గర వాటానే ఉండదు అమ్మడానికి. దీనికి కానీ మంచి డిమాండ్ ఉందంటే మాత్రం రేపు పేటిఎం స్టాక్ పడకపోవచ్చు, ఇది క్లీన్ అవుట్ ట్రేడ్ కాబట్టి. కానీ డిమాండ్ లేదంటే 5.84% వాటా 3,800 crores సంబంధించిన డీల్ కాబట్టి ఇనిషియల్ గా పడిన తర్వాత పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి రేపు పేటిఎం లో యాక్టివిటీ ఎవరైనా చేద్దాం అనుకున్న వాళ్ళు బ్లాక్ డీల్ కారణంగా వాలటైల్ గా స్టాక్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆదాని పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ డేటాని షేర్ చేస్తున్నారు. జూలై మంత్ కి సంబంధించి ఓవరాల్ వాళ్ళ పోర్ట్ యాక్టివిటీ 8% దగ్గరగా కార్గో హ్యాండ్లింగ్ రిలేటెడ్ గా పెరిగిందని, కంటైనర్ వాల్యూమ్స్ 17% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యాయని, జూలైలో కొంత ఇంపాక్ట్ అడ్వర్స్ వెదర్ కండిషన్స్ వెస్ట్ కోస్ట్ అండ్ కృష్ణపట్నంలో కలిగిన బిజినెస్ పరంగా గుడ్ డేటానే వీళ్ళు నమోదు చేస్తున్నారు. ఓవరాల్ డేటా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంది. శక్తి పంప్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వాళ్ళ ఈవీ సబ్సిడరీలోకి 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టు. ఏం చేస్తుంది వీళ్ళ ఈవీ సబ్సిడరీ? 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన మోటార్స్ అండ్ చార్జెస్ ని తయారు చేస్తుంది. పెద్ద బిజినెస్ ఏం లేదు దాంట్లో. ఇప్పుడు టర్న్ ఓవరే 3,23 lakhs దగ్గరగా ఉంది. బట్ వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు స్లోగా. రతన్ ఇండియా వాళ్ళ అండర్ లో ఉంటున్న నియోస్కై అనే ఒక బిజినెస్ ఉంది కదా, డ్రోన్స్ కి సంబంధించింది. అది కర్ణాటక గవర్నమెంట్ తో టైఅప్ అయింది. దేనికోసం? కర్ణాటకలో సెక్యూరిటీ అండ్ స్కిల్లింగ్ రిలేటెడ్ గా డ్రోన్స్ ని సప్లై చేయడానికి 60 అడ్వాన్స్డ్ తవాస్ డ్రోన్స్ ని కర్ణాటక పోలీస్ కి వీళ్ళు సప్లై చేయబోతున్నారని, అండ్ అలాగే 500 పర్సన్స్ ని కూడా, యూత్ ని కూడా దీంట్లో ట్రైన్ చేసి డ్రోన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలన్న దాంట్లో కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారని అప్డేట్స్ అయితే చేశారు రతన్ ఇండియాకి సంబంధించిన నియోస్కై వాళ్ళు. మీకు గుర్తుందా, ప్రోటీన్ ఈ జీఓవి వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిందన్నప్పుడు స్టాక్ 20% దగ్గరగా పడిందా? పాన్ 2.0 రోల్ అవుట్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిందన్నప్పుడు 1,435 crore విలువ చేసే కాంట్రాక్ట్ ఇది. ఇప్పుడు అదే కాంట్రాక్ట్ ఎల్టీఐ మైంట్రీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇది అఫీషియల్ అప్డేట్ కాదు. చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేట్ అయితే పబ్లిష్ అయింది, కానీ ఇది ఇంకా అఫీషియల్ గా మనకు అప్డేట్ అయితే అవ్వట్లేదు. ఇన్ కేస్ ఇది వీళ్ళ చేతుల్లోకి వస్తుందంటే మాత్రం ఇది డెఫినెట్లీ బిగ్ ఆర్డర్ గానీ ఎల్టీఐ మైంట్రీకి మనం చూడాలి. సో ఇంకా ఇది అఫీషియల్ గా వెళ్ళలేదు, కానీ చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇవాళ మనకి డేటా పబ్లిష్ అయింది. యాక్సిస్ స్టేట్స్ వాళ్ళకి 223 crore 95 lakhs విలువ చేసే ఆర్మీ ఆర్డర్ ట్యాంక్ ట్రాన్స్పోర్టర్ ట్రైలర్స్ రిలేటెడ్ గా లభించినట్టు. ఆల్మోస్ట్ 212 యూనిట్స్ దగ్గరగా వీళ్ళు సప్లై చేస్తారట. ఇంతకీ ట్యాంక్ ట్రాన్స్పోర్టర్ ట్రైలర్స్ అంటే ఏంటి? ఇదిగోండి ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఇలాంటివి కార్గోకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఈ పెద్ద పెద్ద ట్యాంక్స్ ని తీసుకుపోవడానికి, వీటి మీద పెట్టి తీసుకుపోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. వీటిని సప్లై చేస్తున్నారు. 212
దగ్గరగా. దిలీప్ బిల్డ్కాన్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 1503 crore 63 lakhs విలువ చేసే గుర్గావ్ మెట్రో ప్రాజెక్ట్ లభించిందని, అంటే వీళ్ళకొక్కటికే లభించలేదు, వీళ్ళు ఇంకొక కంపెనీ కలిపి ఉన్న జాయింట్ వెంచర్ కే లభించింది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని నెక్స్ట్ 30 months లో కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్ చేశారు. యూజువల్ గా మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇన్సెంటివ్స్ ని ప్రకటిస్తూ ఉంటారు ప్రొడక్షన్ రిలేటెడ్ గా, బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా $600 million దగ్గరగా ఇన్సెంటివ్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నారని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈఎంఎస్ కంపెనీస్ లైక్ డిక్సాన్ కానీ, ఎంబర్ ఎంటర్ప్రైజెస్ కానీ, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కానీ, ఈపాక్ డ్యూరబుల్స్ కానీ, వీటన్నిటికీ లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ని బూస్ట్ చేసేందుకు $600 million ఇన్సెంటివ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనుందనేలా, దీనికి ఒక విధి విధానాలను కూడా రూపొందించి డ్రాఫ్ట్ స్కీమ్ ని కూడా కమింగ్ టైమ్స్ లో ప్రవేశపెట్టనుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 50 crore విలువ చేసే ఆర్డర్ ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ పాండ్ యాష్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు 1 year లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. అలాగే నైబ్ వాళ్ళకి ఒక చిన్న ఆర్డర్ లభిస్తుంది 6 crore 12 lakhs, బట్ ఇది ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎల్బిట్ సిస్టమ్ అనే కంపెనీ దగ్గర నుంచి లభిస్తుంది. సెప్టెంబర్ 2026 లోపు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ దీప్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 96 crore 72 lakhs విలువ చేసే ఆర్డర్ ఆయిల్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించినట్టు, ఇది నెక్స్ట్ 7 years కి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటున్న రిగ్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఆయిల్ ఇండియా వాళ్ళకి బిజినెస్ ని అందించనున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు క్రిప్టోని చైనా బ్యాన్ చేసేసిందని ఇలా అప్డేట్స్ వస్తుంటాయి. ఫ్రెండ్స్, అది నిజం కాదు, అదంతా ఫేక్, ఫాల్స్. ఎవరు అలా బ్యాన్ చేయరు, రిస్ట్రిక్షన్స్ రెగ్యులేషన్స్ తీసుకొస్తారు. సో ఎవరైనా ఇలా ఇది నిజం అనుకోని ఏదైనా యాక్టివిటీ తీసుకుందాం క్రిప్టోలో అని చూస్తుంటే మాత్రం గుర్తుంచుకోండి, ఇది ఒక ఫాల్స్ న్యూస్. ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా లేదు. తిటాగర్ రైల్ సిస్టమ్స్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఒక మంచి ఆర్డర్ అయితే లభిస్తుంది. 1598 crore 55 lakhs లో చేసే ముంబై మెట్రో లైన్ 6 రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభిస్తున్నట్టు, ఎవరి దగ్గర నుంచి, ఎన్సీసీ వాళ్ళ దగ్గర నుంచి 108 మెట్రో కోచెస్ ని డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్టు. అండ్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, నెక్స్ట్ 5 years మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చూసుకుంటారని, అండ్ ఇది నెక్స్ట్ 104 weeks లో ఇది కంప్లీట్ చేస్తారని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇవాళ ఒక పాయింట్ లో చాలా వరకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ బ్లూంబర్గ్ వాళ్ళని రిఫర్ చేస్తూ ఆదాని గ్రూప్ వాళ్ళు చైనీస్ కి సంబంధించిన ఈవీ జైంట్ ఉంది కదా, బీవైడి, బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తూ ఉంటుంది, వాళ్ళతో ఆదాని గ్రూప్ వాళ్ళు టైఅప్ అయి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఇండియాలో చేయబోతున్నారని అప్డేట్స్ అయితే చేశారు. బట్ దెన్ ఆదాని గ్రూప్ వాళ్ళు దీన్ని డినే అయితే చేశారు. మేము అలా ఏం టైఅప్ పెట్టుకోవట్లేదు, ఏవైతే వస్తున్నాయో అవి అవాస్తవాలు, మేమేం టైఅప్ పెట్టట్లేదు అనేలా వాళ్ళు క్లారిఫికేషన్ అయితే ఇవాళ ఇచ్చారు. సో ఎవరైనా సోషల్ మీడియాలో ఈ వార్తల్ని చూసుంటే అది ఆదాని గ్రూప్ యాక్సెప్ట్ చేయట్లేదు, అలాంటివి ఏం లేదనేలా క్లారిఫికేషన్ ఇచ్చారన్నది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆటో సేల్స్ ఒక డేటా ఈసారి సర్ప్రైజ్ చేసిందని అనుకోవాలి. మోస్ట్లీ ఏది కూడా డిసప్పాయింట్ చేయలేదు. M&M ట్రాక్టర్ సేల్స్ వీక్ గా వచ్చినట్టు కనిపిస్తాయి, బట్ ఆటో సేల్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సో స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ మనకి ఆటో స్పేస్ నుంచి అయితే కనిపిస్తుంది. ఇవాళ టీవీఎస్ మోటార్ చూసినా, హీరో మోటోకాప్ చూసినా, ఇన్ఫాక్ట్ మనకి హీరో మోటోకాపే కదా NSE ఇవాళ నిఫ్టీ 50 లో టాప్ స్టాక్ పెరిగింది. మరి ఇదేదో గ్రీన్ లో వేలేదే హీరో మోటోకాప్ ని, నెంబర్స్ అంత స్ట్రాంగ్ గా లేకపోయినా ఎందుకు పెరిగింది అంతలా అంటే, హీరో మోటోకాప్ మీద అసలు అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. నెంబర్స్ గురించి మాట్లాడతాను, బట్ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఏ మాత్రం బెటర్ గా పర్ఫార్మ్ చేసినా అది మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తుంది. టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసిన మార్కెట్ డిసప్పాయింట్ అవుతుంది. సో ఓవరాల్ ఆటో సేల్స్ నెంబర్స్ అయితే సాలిడ్ ఉన్నాయి. జూలై మంత్ కి సంబంధించి వీళ్ళ సేల్స్ హీరో మోటోకాప్ దే ఒక్కటే స్పెషల్ గా మాట్లాడుకుంటే వీళ్ళ సేల్స్ 22% దగ్గరగా పెరిగాయి, 21.5% దగ్గరగా. అండ్ డొమెస్టిక్ గా కూడా 19% దగ్గరగా గ్రోత్ కనిపించింది. విత్ అదర్ టూ వీలర్ ప్లేయర్స్ ఇది పెద్ద డేటా కాకపోతున్నా వీళ్ళ పరంగా రీసెంట్ మంత్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ ఇంత సిగ్నిఫికెంట్ గ్రోత్ చాలా రేర్ గా వీళ్ళు పోస్ట్ చేశారు. అండ్ వీళ్ళ ఈవీ వెహికల్ అయిన విడా ఉంది కదా, రికార్డ్ స్థాయిలో బ్రేకింగ్ సేల్స్ ని నమోదు చేస్తూ 11,200 యూనిట్ సేల్ చేసింది అంటూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. ఓవరాల్ ఆటో సేల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఇవాళ మీరు మెటల్ స్టాక్స్ ని అబ్జర్వ్ చేశారా, మెటల్ స్టాక్స్ ఇవాళ ఎక్కువ పెరిగాయి. దీనికి ప్రధానమైన కారణం నేపాల్ అండ్ చైనా నుంచి వస్తున్న స్టీల్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా ఇండియా ఇన్వెస్టిగేషన్ చేయబోతుందని, వీలైతే యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడానికి ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళని ఇలా అప్డేట్స్ వస్తుండడం ప్రధానమైన కారణం మెటల్ స్పేస్ లో ఉంటున్న ఈ బజ్ కి. అలాగే ఫెడ్ రిలేటెడ్ గా రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా, గోల్డ్ సిల్వర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉంటుందో ఎకానమీ మీద పర్టికులర్ గా మెటల్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు రీజన్స్ ఇవాళ మార్కెట్ లో మెటల్ స్పేస్ ని స్ట్రాంగ్ అయితే నిలబెట్టాయి. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ MCX అదరగొట్టారు, బట్ నెంబర్స్ తో పాటు వీళ్ళు స్టాక్ స్ప్లిట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఎవరెవరి దగ్గర అయితే ఒక్క స్టాక్ ఉంటుందో అది 5 స్టాక్స్ గా మారుతుంది. సో నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవుతాయి, స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. సో పెద్దగా మనకు వచ్చే మార్పులు ఏం లేదు, కానీ స్టాక్ ప్రైస్ చిన్నదవుతుంది కాబట్టి రీటైలర్స్ ఎక్కువ కొనే అవకాశం ఉంటుందని స్టాక్ లో బజ్ అయితే కనిపిస్తుంది. బట్ నెంబర్స్ ని చూస్తే రెవెన్యూ 60% పెరుగుతున్నాయి, బట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్ 83% ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ స్ట్రాంగ్ నెంబర్స్. నెక్స్ట్ ABB వాళ్ళ నెంబర్స్ మాట్లాడుకోవాలి. స్టాక్ ఎందుకు పడింది అంటే నెంబర్స్ వీక్ గా వచ్చాయి. వాల్యుయేషన్స్ 64 టైమ్స్ లో ట్రేడ్ అవుతుంది. సరే నెంబర్స్ ఎలా వచ్చాయి, సేల్స్ 12%
20% ఇంప్రూవ్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ లో. మార్జిన్స్ డ్రాప్ అవడం కారణంగా ప్రాఫిట్స్ 20% డ్రాప్ అయ్యాయి. ఈపీఎస్ కూడా 21% డ్రాప్ అయింది. సో మార్జిన్ లో ఉంటున్న ప్రెషర్ క్లియర్ గా ప్రాఫిటబిలిటీని స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ చేస్తుండడమే స్టాక్ ఇవాళ ఇంత హై ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉండడం, దానికి నెంబర్స్ జస్టిఫై చేయకపోతుండడం స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం. ఈవెన్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ కూడా పాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ట్రెండ్ ని ఈసారి మెయింటైన్ చేయలేదు. అక్కడ కూడా డిప్ కనిపిస్తుంది. సో రీసెంట్ గా వచ్చిన ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళ నెంబర్స్ ని ఏబీబీ నెంబర్స్ ని సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే ఎల్ఎన్టీ వాళ్ళది స్ట్రాంగ్ నెంబర్స్ అని చెప్పానా, ఎంత స్ట్రాంగ్ అనేది ఇప్పుడు ఇలా కంపేర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. అలానే ఏబీబీ ఏం వర్స్ట్ అని కాదు, నియర్ టర్మ్ వోలటాలిటీ, హై ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్, రాంగ్ నెంబర్స్ వస్తుండడం స్టాక్ 5% దగ్గరగా పడింది. బట్ ఎల్ఎన్టీ వాళ్ళు స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ అండ్ రికార్డ్ స్థాయితో Q1 ఆర్డర్స్ తో గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేశారు. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పెరిగిందా, వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఒక మెయిన్ డేటా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్, టోటల్ ఏయుఎం ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తుంటే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 14% పెరుగుతూ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే కొంత ఫ్లాట్ టు మైల్డ్ వీక్ గా కనిపిస్తున్నా ఎంటైర్ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే అసెట్ క్వాలిటీ బెటర్ గా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండడం అండ్ అదర్ మెట్రిక్స్ అని లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పేస్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ ని డెలివర్ చేస్తూ ఉండడం ఇవాళ ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ, 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తూ ఉంటారు కదా. హీరో మోటోకార్ప్ వాళ్ళకి సిగ్నిఫికెంట్ స్టేక్ ఉంది ఆ కంపెనీలో. ఓలా ఎలక్ట్రిక్ కి కాంపిటీషన్ గా ఉంటుంటారు. మోస్ట్లీ ఈ వెహికల్స్ కూడా మీరు బయట చూస్తూ ఉంటారు. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ 79% పెరుగుతున్నాయి. వీళ్ళు అమ్మిన యూనిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 97% పెరుగుతున్నాయి. గ్రాస్ మార్జిన్స్ 400 బేసిస్ పాయింట్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా లాసెస్ నారో అయ్యాయి. లాసెస్ లోనే ఉన్నారు స్టిల్, బట్ లాస్ నారో అయింది. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఈవెన్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా రీసెంట్ గా నెంబర్స్ పోస్ట్ చేశారు కదా. వీళ్ళిద్దరికి కంపారిజన్ కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళ నెంబర్స్, మార్జిన్స్ ఈసారి కొంత వీక్ గా ఉండడం కారణంగా రెవెన్యూస్ 10% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగిన ప్రాఫిట్స్ కేవలం 4.5% ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగాయి. సో డ్యూ టు దిస్ మార్జిన్ ప్రెషర్, డ్యూ టు హై ఎక్స్పెన్సెస్, నెంబర్స్ ఈసారి ఇంపాక్ట్ అవుతున్నాయి బాటమ్ లైన్ లో. కాబట్టి స్టాక్ ఇవాళ మనకి నెగిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఏదైతే ఒకప్పుడు శక్తి పంప్స్ లో మనకి గ్రోత్ మొమెంటం కనిపిస్తూ కంటిన్యూ అవుతూ వెళ్ళిందో అది ఈ రీసెంట్ టైమ్స్ లో స్లో డౌన్ అవుతుండడమే ఒక పీక్ నుంచి శక్తి పంప్స్ కరెక్షన్ కి కారణం. అండ్ ఇవాళ పడ్డానికి మాత్రం మార్జిన్స్ తగ్గుతూ ప్రాఫిటబిలిటీ జస్ట్ 4.5% గ్రో అవుతుండడమే. ఆఫ్టర్ ఈ నెంబర్స్ 7% దగ్గరగా స్టాక్ పడింది. అండ్ నారాయణ హృదయాలయ వాళ్ళ నెంబర్స్ అంత వర్స్ట్ గా ఏం లేవు, బట్ స్టాక్ పడింది. రెవెన్యూ 15.4% పెరుగుతుంది. ఇండియా నుంచి ఆల్మోస్ట్ 8% దగ్గరగా బిజినెస్ వస్తుంటే అవుట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 48% దగ్గరగా గ్రోత్ వీళ్ళకి కనిపించిందని అండ్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 2.3% దగ్గరగా డ్రాప్ అయిందని అప్డేట్స్ అయితే చేశారు. సో ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ ఏం కాదు, అలానే టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్న కూడా కాదు. వీళ్ళకి ఆల్మోస్ట్ 18 హాస్పిటల్స్ ఉన్నాయి, ప్లస్ 2 హార్ట్ సెంటర్స్ దగ్గరగా ఉన్నాయి అండ్ 5500 ప్లస్ దగ్గరగా ఆపరేషనల్ బెడ్స్ ఉన్నాయి. నెంబర్స్ అయితే స్ట్రాంగ్ గా లేవు, బట్ అలానే వర్స్ట్ గా కూడా లేవు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.